ఆయన పరిచయం చేస్తున్నటువంటి దినాలలో ఇక్కడ రాయబడిన మాట, ఆయన దినములు, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేముకు వెళ్ళాలని ఇష్టపడి మనసుని స్థిరపరుచుకొని ఆయన వెళ్ళాలని శిష్యులకు తెలియపరిచి, వారికంటే ముందుగా శిష్యులను పంపించి బస సిద్ధ చేయండి అని చెప్పి వారిని పంపించినప్పుడు, ఆయన సమరయుల అనేటువంటి ఒక గ్రామం ద్వారా వెళ్ళాలని ఆయన ఆలోచన కలిగి ఆ గ్రామంలోనికి వెళితే, ఆ గ్రామంలో జరిగినటువంటి పరిస్థితిని గురించి ఇక రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము మన జీవితాల పట్ల ఎంత ఉన్నతమైనటువంటి రీతిలో ఉంటాయి. మనుషుల యొక్క ఆలోచనకి, దేవుని యొక్క ఆలోచనలకి, మనుషుని యొక్క మనస్తత్వానికి, దేవుని యొక్క మనస్తత్వానికి, ఒక మనిషి యొక్క సాత్వికానికి, దేవుని యొక్క సాత్వికానికి, ఒక మనిషిని యొక్క దీర్ఘశాంతానికి, దేవుని యొక్క దీర్ఘశాంతానికి ఉన్నటువంటి వ్యత్యాసము అది ఎంత మాత్రం ఉండదని ఇక్కడ చదవబడిన మాటలు మనం ఆత్మ సంబంధంగా ధ్యానం చేయగలిగితే మనకు అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ప్రకటన చేస్తున్నటువంటి ఆ ప్రకటనలకి పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అందరూ కూడా ఆయనను ఏ విధము చేతనైనను పట్టుకోవాలనే ఆలోచన కలిగి, ఆయన మాటల్లో ఏమైనా లోపం ఉందా, ఆయన చెప్తున్న మాటలకి వారి యొక్క హృదయాలు కఠినపరచబడి, వారు యేసుక్రీస్తు ప్రభులు వారిని ఏ విధము చేతనైన వారికున్న అధికారాన్ని బట్టి పట్టుకోవాలనే ఆలోచన కలిగి ఉండి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆయన ఏమాత్రము కూడా వారికి దొరకని స్థితిలో, విద్య లేని పామరుడటువంటి ఈయన ఇంత పాండిత్యము చేయడానికి గల కారణం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఇంత జ్ఞానం అని పరిశీలైతేమి, సద్దుకైలైతేమి ఆశ్చర్యపోయేటువంటి రీతిలో యేసుక్రీస్తు యొక్క బోధ ఆశ్చర్యపరిచే విధంగా ఆయన బోధ ఉంది. హల్లెలూయా. ఆయన మొహమాటం కలిగి ప్రకటన చేసేవాడు కాదు. ఆయన బోధ గురించి రాయబడింది, ఆయన అధికారం కలిగిన వాడు వలె ప్రకటన చేసేవాడని లేఖనంలో రాయబడి ఉన్నది. ఆ అధికారం కలిగి ప్రకటన చేస్తున్నటువంటి ఆ ప్రకటనలు బట్టి అప్పటి కాలంలో ఉన్నటువంటి పరిసయ్యులకి, సద్దుకయ్యులకి, ధర్మశాస్త్ర ఉపదేశకులకి ఆ మాటలు కఠినంగా మార్చబడి, హృదయాలు కఠినంగా మార్చబడి, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడెప్పుడు పట్టుకుందామా అని ఎదురు చూస్తున్నటువంటి సమయాలు అయ్యి, ఆ సమయంలో ఆయన పరమునకు చేర్చుకొనబడి దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు యెరూషలేమునకు వెళితే అక్కడ వారు పట్టుకుంటారని, పరిస్థితులు మరో రకంగా ఉంటాయని, పస్కా పండుగ ఆచరించడానికి ఆయన వెళ్ళడానికి ఆయన మనసును స్థిరపరచుకొని వెళ్ళాలి అనుకుంటుంటే, ఆ సమయంలో జరిగిన సందర్భము, ఆయన యెరూషలేమునికి వెళ్ళేటువంటి ముందుగా ఎక్కడికి వెళ్ళాడని రాయబడింది, సమరయుల అనేటువంటి ఒక గ్రామంలోనికి ఆయన వెళ్ళవలసి వచ్చి, ఆ గ్రామం గుండా, ఆ సమరయుల ప్రాంతం గుండా వెళ్ళాలని, ఆ సమరయుల ప్రాంతంలో ఉండి యెరూషలేముకి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉండి, ఆయన సమరయుల అనేటువంటి ఆ ప్రాంతంలోనికి ఆయన వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. గడిచినటువంటి దినాల్లో మనం సమరయ స్త్రీ గురించి మనం ధ్యానం చేసిన రీతిగా, అప్పుడు చెప్పబడినటువంటి రీతిలో సమరయులకి, యూదులకి ఏముండదు, సాంగిత్యం ఉండదు. వారంటే వీరికి పడదు, వీరంటే వారికి పడదు. యెరూషలేము నుండి గలిలీకి వెళ్ళాలి అంటే మధ్యలో ఉన్న ఊరే ఈ సమరయుల ప్రాంతం. ఒకవేళ యూదులుగాన, యెరూషలేము నివాసులుగాన గలిలయ ప్రాంతానికి వెళ్ళాలంటే సమరయ ప్రాంతం గుండా వెళ్తే దగ్గరగా వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు దగ్గరగా ఉన్నది కదా అని చెప్పి ఆ ప్రాంతం గుండా పారు. వారితో సహవాసము చేయరు, వారితో సాంగత్యం చేయరు, వారి వైపు చూడరు. కనీసము వారి మార్గాల గుండా అయినా సరే, వీళ్ళు నడిచి వెళ్ళడానికైనా సరే ఇష్టపడిని ఈ యూదులు అప్పటి కాలంలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమరయులు ఎలా ఉన్నారు అని ఆలోచన చేస్తే, యూదులు ఎలాగైతే
సమరయుల పైన వారు మనసు కలిగి ఉన్నారో, ఈ సమరయులు కూడా యూదుల పైన అటువంటి మనసే కలిగి ఉన్నారు. వీరు వారితో సహవాసం చేయరు, వీరు వారితో సహవాసం చేయరు. అయితే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు, యోధా గోత్రంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ సమరయుల ప్రాంతం కూడా యెరూషలేముకి వెళ్ళాలని మనస్సును స్థిరపరుచుకొని ఆయన సమరయ ప్రాంతం కూడా వెళితే వారు ఆయన ఏం చేయలేదంట. చదవండి ఆ మాటని, 53వ వచనం. ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడై ఉన్నందున వారు ఆయనను చేర్చుకొనలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎందుకు చేర్చుకోలేదు అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభులు వారు ఇప్పుడు ఎవరు అంటే ఒక యూదుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన సమరయ ప్రాంతానికి వచ్చి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? యెరూషలేముకి వెళ్ళాలనుకుంటున్నాడు కనుక ఆ సంగతిని బట్టి, ఆయన యెరూషలేముకి వెళ్ళాలనుకుంటున్న విధానం బట్టి యేసుక్రీస్తు ప్రభులు వారిని వారు చేర్చుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని యేసుక్రీస్తు ప్రభుల యొక్క శిష్యుల్ని చేర్చుకొనకపోవడం బట్టి యేసుక్రీస్తు ప్రభులు మౌనంగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభులను వెంబడిస్తున్న శిష్యులు అంటారు, ఆ శిష్యుల్లో జెబెదయి కుమారుడు యోహాను, యాకోబులు వారు అంటారు, వారేమంటారు చదవండి. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడిగారంట. హల్లెలూయా. ఏంటి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, నితుడకు తండ్రి, షాలేము రాజు, ఆయన నిత్య నివాసి అయినటువంటి పరమును వీడి భూమికి దిగి వచ్చి ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ అనేక మందిని బాగు చేస్తున్నటువంటి దేవుని కలిగి ఉన్నటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు యాకోబు, యోహానులు అంటారు, ఏంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని చేర్చుకోవడానికి వీరు ఎందుకు నిరాకరించారు? యేసుక్రీస్తు ప్రభువు అవమానించారని యేసుక్రీస్తు ప్రభుల వారిని చేర్చుకోలేదని వీరికి బాధ ఎక్కువైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని అంటే వారు వాళ్ళ గురువుని ఆ ప్రాంతపు ప్రజలు ఇప్పుడు ఏం చేసినట్టు, ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తా ఉన్నాము, వెళ్ళినప్పుడు మా ఇంటికి రావద్దయ్యా అని అంటే అది అవమానకరమా లేకపోతే ఘనత? కొంచెం అవమానకరంగా ఉంటుంది. ఇంట్లోకి వస్తాం, రాయ్యా కొంచెం కూర్చోండి, నీళ్ళు తాగండి అంటే కొంచెం మర్యాదగా ఉంటుంది. అలా కాకుండా రావద్దు మీరు, దయచేసి మీరు వెళ్ళిపోండి అంటే అమర్యాదగా ఉంటుంది. అట్లా అవమానకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని అవమానించారని శిష్యులకు బాధ ఎక్కువైపోయి, అయ్యా ఇదిగో నీకు అవమానం కలిగింది, నిన్ను చేర్చుకోలేదు. వారు చేర్చుకున్న వారు అనేక మంది బాగుపరచబడ్డారు, అనేక మంది జీవితాలు బాగయ్యాయి. మిమ్మల్ని చేర్చుకోలేనంత దౌర్భాగ్యపు స్థితిలో వీళ్ళు ఉన్నారా అని వీళ్ళ ఆలోచన కలిగి నేరుగా యేసుక్రీస్తు ప్రభుల యొద్దకు వెళ్ళి అడుగుతున్నారు, ఇదిగో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని వీళ్ళు అడుగుతున్నారు యేసు ప్రభువుని. యేసు ప్రభు యొక్క ఆలోచనలో వీరి యొక్క ఆలోచన ఎలా ఉందంటే, అలా ప్రభుకు అవమానం కలిగిన విధానం బట్టి మనం పోయి అడిగితే అలాగనే చేయమని ప్రభు చెప్తాడేమో, అలాగనే చేసి మనము కూడా ఆశ్చర్యపరిచే విధముగా, అందరికీ భయం కలిగే విధముగా, ఏ మనుషుడు యేసు ప్రభుని చేర్చుకోవడానికి ఇష్టపడిన రీతిలో, ఇష్టపడేటట్లుగా భయమును బట్టైనా సరే ఆయన చేర్చుకోవాలి అనే ఉద్దేశంతో శిష్యులు అడుగుతున్నారు, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీరిని దహింపు చేయనట్లు, కాల్చివేయనట్లు, వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని. హల్లెలూయా. శిష్యుడే, యజమానుడే.
దాసుడు దాసుడే, యజమానుడు యజమానుడే, చిన్నవాడు చిన్నవాడే, పెద్దవారు పెద్దవారే. అందుకనే ఒక సామెత ఉంది. పెద్దవారి గురించి ఒక సామెత ఉంది. ఏ సామెత అది? పెద్దవారు లేకపోతే తలన్నా ఎందుకన్నా కోసి పెట్టుకోవారు ఉంటుంది. ఎందుకనంటే ఆ తలను చూసినప్పుడల్లా సరే వాళ్ళు చేసినటువంటి జ్ఞానం బట్టి ఆ గుర్తుకొచ్చి మనం కూడా ఆ జ్ఞానమై నడుచుకుంటామని, పెద్దవారు లేకపోతే వాడు తలనైనా కోసి తెచ్చి పెట్టుకోండి రా అని సామెత ఉంది. ఎందుకనంటే రాజుగారు, ఆ కథ మీకు తెలుసా? రాజుగారు సంస్థానంలో ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటనంటే, మన రాజ్యంలో ఎంతమంది ముసలి వాళ్ళు ఉన్నారో వయసు అయిపోయిన వాళ్ళు, వాళ్ళ కాళ్ళ మీద నిలబడి పని చేసుకోలేని వాళ్ళు, ఉపయోగం లేని వారు, ముసలి ప్రాయం వచ్చేసిన వాళ్ళు, ఒకవేళ ఇంత వయసు ఉన్న వాళ్ళని ఎంత ఉన్నా వారి కుటుంబం వారే సంహరించేసేయాలి. అలా సంహరించిన వారు ఎవరైతే ఉంటుందో ఆ కుటుంబము పెంట కుప్ప వల్ల మార్చబడుతుందని రాజుగారి యొక్క ఆజ్ఞ. ఏమాజ్ఞ? కుటుంబంలో ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని ఏం చేసేయాలి? చంపేయాలి. లేకపోతే ఆ కుటుంబం వాళ్ళు సంహరించబడతారు. మరి ఈ ఆజ్ఞ వచ్చిన తర్వాత మరి రాజుగారికి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? మంచి ఆలోచన, ఏగలేకపోతున్నాం వీళ్ళతో అనుకొని చాలామంది చేసేవాళ్ళు ఏం చేశారు? రేపు మంచాన్ని పడితే ఎవరు చూస్తారా నాయన? రాజుగారికి మంచి చక్కని ఆలోచన వచ్చింది. దేవుని యొక్క స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడే ఆలోచన కలిగించాడు రాజుగారికి. ఆ బాధ ఆయన కూడా పడినట్టున్నాడులే, మంచి పని చేశాడు రాజుగారు అని చెప్పి కొంతమంది అనుకునే వాళ్ళు, కొంతమంది అనుకొని ఆయన చెప్పాడో చెప్పలేదు, ఇది దాకా జారీ అయిందో లేదో ఆ పని చేసేసారు. అదేలాగా ఒకడున్నాడు, వాడు కూడా ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంకా ఇటు కాదు, నాన్నగారికి ఈ విషయం చెప్పి అలా చేయడం అనేది పద్ధతి కాదు, ఇంతకాలం నన్ను పెంచి పెద్ద చేసి పోషించాడు, మరి ఇంత పోషించినటువంటి మా నాన్నగారిని ఇట్లా చేయడం, నా చేతులతో నేను చేయడం అనేది నా చేత కాదు, నేను చేయలేను అని తండ్రి మీద ఉన్నటువంటి మక్కువ చేత, ప్రేమ చేత, అనుబంధం చేత, అనురాగం చేత, సరే నాన్నగారు మనం ఈ పని నేను చేయలేకపోతున్నాను అని అంటే, సరే నాన్న ఒక పని చెప్పాడంట. అరే సరే అడవిలోకి వెళ్దాం బద్దా అని చెప్పాడంట. సరే అడవిలోకి వెళ్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది కుమారుడికి. సరే వెళ్తున్నాము, అడ్డదారిగా ఎట్టబడి వెళ్ళిపోతే ఒకవేళ మా నాన్న అక్కడ తప్పించుకొని వచ్చినా అక్కడ వేసేయచ్చు అని చెప్పి, తెలియకుండా అక్కడ నాన్నగారిని సంహరించవచ్చు అని చెప్పి, సరే అడవిలోకి ఇద్దరు వెళ్ళారు. అడవిలోకి ఇద్దరు వెళ్ళిన తర్వాత ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉంటే నాన్నగారు చెప్తున్నాడు కుమారుడికి, రే నేను పోయిన తర్వాత ఎట్టబోతావేమో, ఏదో నీ కోసము నేను ఒక ఎల్ఐసి వేసున్నా. స్తోత్రం, హల్లెలూయా. నీ పేరట నేను చనిపోయిన తర్వాత నువ్వు ఎట్టబోతావేమో, అందుకని ముందుకొస్తూనే నేను సంపాదన అంతా నువ్వు ఏమనుకుంటావో, ఏం చేశాడు ఈ ముసలైన అనుకుంటావేమో, ఒకవేళ నేను పోయిన తర్వాత రాజుగారికి ఆజ్ఞ కాబట్టి నేను పోయిన తర్వాత మరి నేను వేసినవన్నీ నీకు వస్తాయిరా అని చెప్పి నాన్నగారు తన కుమారుడిని బట్టి చేసిన పనులన్నీ చెప్తా వస్తూ ఉంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి కుమారుడికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత పెంచిన నాన్న నా కోసం, ఇంత హెచ్చించిన, కష్టపడి రెక్కలు మోసుకొని కాపాడి ఇంత పెంచి పెద్ద చేసిన మా నాన్న నా చేతుల్ని ఎలా చంపగలను అన్న ఉద్దేశంతో బాధ ఎక్కువైపోతుంది. కానీ రాజుగారి యొక్క ఆజ్ఞ, దాన్ని ఎవరు మార్చలేం. ఇట్లాగూ వెళ్తున్నారు, దూరంగా వెళ్ళిపోతున్నారు ఇద్దరు. ఎంత దూరం అవుతుందో, ఎంత ఆలస్యం అవుతుందో ఆ ఆలస్యంలో ప్రేమ ఎక్కువైపోతుంది తండ్రి కుమారుడు మధ్య ఇద్దరికి. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయిపోతూ ఉంది. అయిపోయిన తర్వాత ఇంక నిర్ణయించుకున్నాడు కుమారుడు, నానా ఇంకా అయితే ఏదైతే అది అయింది, ఇంకా ముసలి వాళ్ళందరూ కూడా చనిపోయారు, అందరూ కూడా చంపేశారు, నాకైతే మనసు లేదు, మరి మా కుటుంబం ఇదైనా పర్లేదు, నువ్వు ఉండాలి నాన్న అంటే, ఒరే పిచ్చోడా నువ్వు ఆ పని చేయొద్దురా, నువ్వు ఆ పని చేస్తే ఎట్లరా, నేను నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను, నువ్వు ఇంకా 10 కాలాలు బతకాల్సిన వాడివి, పిల్ల పాపలతో సంతోషంతో
నువ్వు బతకాల్సిన వాడవురా, నీ సంతోషం కోసం నేను ఇంత పని చేస్తున్నాను, నువ్వు దాని గురించి ఏం ఆలోచన చేయొద్దంటే మనసు ఒప్పుకోవట్లేదు కుమారుడికి. హల్లెలూయా. మనసుకు ఒప్పుకోక ఆ మాట ఈ మాట చెప్పి, సరే నాన్న నాకు ఒక ఆలోచన వచ్చింది. మన ఇంటి మీద ఆ అరుగు ఉంది కదా, దాన్ని ఏమంటారు, అట్టవ ఇదా అంటారు కదా, దానిపైన నిన్ను ఎవరు తెలియకుండా, ఎవరికి తెలియకుండా ఇప్పటి వరకు రాత్రి కాలం వెళ్దాం, ఎవరు తెలియకుండా వెళ్ళి నిన్ను అటకబండి మీద పెట్టేస్తాను. నేను పిలిచినప్పుడు నేనే నీకు ఆహారం పెడతాను, ఎవరు తెలియకుండా నేను కాపాడుకుంటాను నాన్న. మరి దీని మాత్రం నువ్వు వద్దన్నద్దని చెప్పే లోపు, సరే ఇంక వీళ్ళు లేక ఇంకెవరికైనా బతకాలని ఉన్న ఆలోచనతో సరే ఇద్దరు, తండ్రి కుమారుడు ఇద్దరు వచ్చి ఆ రహస్యంగా తండ్రిని పెంచుతూ ఉన్నాడు ఈ కుమారుడు. రాజుగారు అందరూ చనిపోయారా, అందరూ ముసలి వాళ్ళు ఎవరు లేరా, అందరూ యవనస్తులేనా, అందరూ వయసు కలిగిన వాళ్ళేనా, అందరూ ఇప్పుడు పిల్ల పాపలతో అందరూ సంతోషంగా ఉండని రాజుగారు వారు చెప్పిన తర్వాత అందరూ చాలామంది సంతోషంగా చాలామంది ఉన్నారు. ఈ రాజుగారికి ఈ విషయంగా తెలిసిందంటే ఈ కుమారుడు పరిస్థితి ఏమైపోతుందని ఆందోళనతో బతుకుతున్నాడు ఈ కుమారుడు. మొత్తానికి అయిపోయింది. రాజుగారు రెండో ఆజ్ఞ జారీ చేస్తారు. ఏంటంటే బూడిదతో దారం పేడమని చెప్పాడు. దేంతో? బూడిదతో దారం పేడాలి. అర్థమైందా? పురుకొస్తో దారం పేడమంటే పేడగలుగుతాము, గుడ్డతో దారం పేడనంటే పేడగలుగుతాం. బూడిదతో దారము పేడాలన్నాడు. అర్థమైందా? సాధ్యమవుతుంది ఎవరికైనా? ఎంతగా చేసినా దాన్ని ఏం చేయలేము. మీరు ఎవరైనా పేడగలుగుతారా? దాన్ని ఏం చేయాలి? దారంగా వాళ్ళకి చూపించాలి బూడిదని. అందరికీ విధాలుగా ఏం ఆలోచన లేవు. ఎందుకనంటే ఆలోచన చెప్పే పెద్ద దిక్కు ఇప్పుడు ఎవరు లేరు. ఈ ఆలోచన లేకపోతే సతమతం అయిపోతాడు. ఈ కుమారుడు కూడా దారం ఎత్తుకుంటాడు, ఏదేదో చేస్తాడు, అయిపోతూ ఉంటే పైనుంచి చూసిన తండ్రి, ఏంట్రా పెద్ద ఏదో గందరగోళం అయిపోతున్నాం ఏంటి అంటే, రాజుగారు రెండో ఆజ్ఞ చేశాడు నాన్న. మొదటి ఆజ్ఞ ముసలి వాళ్ళందరినీ వేసేయమని చెప్తే, రెండో ఆజ్ఞ పేనిన బూడిదతో పేనిన దారం తీసుకురామని చెప్పాడు. తీసుకున్న చూడక మంచి బహుమానాలంట అని చెప్తే ఎవరు తరం కావట్లేదు, ఎవరు ఆ పని చేయలేకపోతున్నారు నాన్న అని చెప్తే ఈ తండ్రి చెప్పాడంట, రే ఎటువంటి దారం ఆయన అడిగాడో ఆ దారం తీసుకొని రా అని చెప్పాడంట. దారం తీసుకున్నామని చెప్పిన తర్వాత ఒక పల్లెంలో పెట్టరా అని చెప్పాడంట. పల్లెంలో పెట్టిన తర్వాత దానిపైన మంట వేయరా అని చెప్పాడంట. మంటేసి అగ్ని పెట్టరా, దాన్ని మంటేసేసి ఆ దారాన్ని అలానే పల్లెంలో పెట్టి ఆ దారాన్ని పెట్టి అలానే మంట వేయరా అని చెప్పాడంట. ఎందుకు నాన్న, ఎట్లా అంటే, ఏం కదా నేను చెప్పినట్టు చేయని చెప్తే మంటేసిన తర్వాత ఆ మంట అంతా అయిపోయిన తర్వాత ఆ దారం ఏమైపు ఉంటుంది? బూడిద అయిపోతుంది. ఇప్పుడు ఆ దారాన్ని అలానే పెడితే ఆ దారం ఇప్పుడు బూడిద అయిపోయి ఏం దారంగా మారింది? బూడిదగా మారిపోయింది. కానీ దాని ఆకారం ఎలా ఉంది? ఇప్పుడు దారం ఎలాగైతే పేడుంటామో అదే ఆకారం దారంగా ఉంటుంది. చూసి ఆశ్చర్యపోయి, ఎందుకనైనా పెద్ద దిక్కు ఉండాలనింది, పెద్ద దిక్కు లేక అందరూ ఏమైపోయారో అవకాశం అనుకొని అందరిని ఏం చేసేసారు? ఇప్పుడు బాధపడుతున్న నేను రాజు యొద్దకు దీన్ని తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఏం పొందుకుంటాను? బహుమానం పొందుకుంటానని చాలా సంతోషంగా ఆయనకి సంతోషం ఎక్కువైపోయి రాజుగారు పోయి, రాజుగారు మీరు చెప్పారే బూడితో దారం తీసుకురామని నేను తీసుకొచ్చానంటే వీడికి ఎట్టొచ్చిందిరా ఈ ఆలోచన, ఇంత ఆలోచన ఎవరికి పెద్ద తరహాలు చెప్పాలి కానీ ఇంత జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు లేరే అని ఎవడరా ఈడని తీసుకొని చూస్తే చూపించగానే అందరూ ఆశ్చర్యపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆలోచన కుమారుడికి వచ్చిందా, తండ్రికి వచ్చిందా? అందుకే పద్ధతికి ఉండాలనేది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద దిక్కు ఎందుకు ఉండాలి అని అంటే, వారు లేకపోయిన వారు తలని కోసని ఎందుకు పెట్టుకోవాలంటే వాళ్ళు అంత జ్ఞానం ఉంటుంది కాబట్టి. అట్లాగూ మన జీవితాలు కూడా యేసు ప్రభు యొక్క శిష్యుడైన తండ్రి అయినటువంటి దేవునికి శిష్యులికం చేస్తున్నటువంటి శిష్యులకి ఉన్నటువంటి తేడా గురించి మనం ఆలోచన చేస్తే, ఇది నా నిలవబడిన వాక్యం చెప్తున్నానంటే,
ఆయన దీర్ఘశాంతం నా ఎడల లేకపోతే, ఆయన కనికరమే నా మీద లేకపోతే, ఇదన్నా దేవుని వాక్యం చెప్పడానికి నాకేం లేదు అని అంటే అర్హత లేదు. ఎందుకనంటే మనుషులు పైరు పని చూసి లక్ష్య పెడతారు, దేవుడు అంతరంగం చూసి లక్ష్య పెడతాడు. అయితే అంతరంగం చూసే దేవుడు, లోపం లేని వ్యక్తి ఎవరైనా భూమి మీద ఉన్నారంటే వాక్యం చెప్తుంది అందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు, ఒక్కడు కూడా లేడు నీతిమంతుడని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం నీతిమంతులకు తీర్చబడిన నిమిత్తమై ఆయన మనం చేయవలసిన పని ఆయన చేసి ఆఖరి రక్తబొట్టు వరకు రక్తము కాచి ఆయన నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా ఎవరైతే, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేర్చబడలేడని ఆయన ఒక మార్గమై నిలిచాడు మనకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ పట్టణస్థులు, ఆ సమరయుల ప్రాంతాన్ని, ఆ ప్రాంతపు నివాసులను బట్టి ఆయన దీర్ఘశాంతం చూపుతూ ఉంటే యేసు ప్రభుని ఆ ప్రాంతపు నివాసులు చేర్చుకోలేదని శిష్యులు ఏంటంటే యోహాను, యాకోబు అంటారు, అయ్యా వారిని నాశనము చేయనట్లు అగ్ని దిగి వచ్చినట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టం అంటే యేసు ప్రభు అంటాడు. చదవండి ఆ మాటని. 54 నుంచి చదువుకుందాం. ఆ, ఆ, ఉమ్. ఆయన వారి తట్టు చూచి వారిని ఏం చేశాడంట? గద్దించాడంట. కింద ఫుట్ నోట్లో రాయబడిన మాటను చదవండి. చూడండి, మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరు ఎరుగరు, మనిషి కుమారుడు మనుషుల ఆత్మను రక్షించుటకే గాని నశింప చేయుటకు రాలేదనెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్క ఆత్మని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, అంతటా అందరూ రక్షించబడాలన్నదే ఆయన సంకల్పము, ఆయన ఉద్దేశమై ఉంటే యేసు ప్రభుని చేర్చుకోలేదన్న కారణం చేత శిష్యులకి బాధ కలిగి, యేసు ప్రభుని చేర్చుకోలేదని బాధ కలిగి వారిని నాశనం చేసేస్తామయ్యి, నిన్ను చేర్చుకోకపోతే ఎట్లా, నిన్నే వారు నిరాకరిస్తారా అని యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభుని అడుగుతున్నారు. కానీ యేసు ప్రభు అంటాడు, ఇదిగో వారిని చూచి వారు గద్దించి, శిష్యులైన యాకోబు, యోహాను, అది మీరు చేయదగిన పని. ఎందుకంటే నేను రక్షించడానికి ప్రతి ఆత్మను ఎలా రక్షించాలో రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన తప్ప నశింప చేయడానికి లోకానికి రాలేదని యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన సాత్వికాన్ని, దీర్ఘశాంతాన్ని వారిలో ఆ ప్రాంతపు ప్రజల పట్ల ప్రభుకున్నటువంటి ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా కాకుండా శిష్యులు చెప్పిన వెంటనే మీకు మంచి ఆలోచన వచ్చింది, నన్ను చేర్చుకోకపోతే ఎట్లా వాళ్ళు అని యేసు ప్రభు కూడా ఆ ప్రాంతపు నివాసులపైన కోపపడి మీరు చెప్పినట్టుగా ఆ పని చేయమని శిష్యులకు ఆజ్ఞాపించుంటే, శిష్యులు అగ్ని దిగి వచ్చినట్టు వారు ఆజ్ఞాపించుంటే సమరయుల ప్రాంతపు పరిస్థితి ఏమైపోయి ఉండేది? నశింప చేయబడిపోయి ఉండేవాళ్ళు. సొదొమ గొమొర్రా పట్టణస్థుల వలె అగ్ని గంధకాల చేత ఆ పట్టణము కూడా ఏమైపోయి ఉండేదంటే నాశనం అయిపోయి ఉండేది. కానీ యేసు ప్రభు యొక్క ప్రేమ ఆ పట్టణము నాశనం అయిపోయేటట్లుగా చేయలేదు, కానీ వారిని గద్దించేటట్లుగా చేసింది, వారి ఆలోచనని మార్చేటట్లుగా చేసింది, శిష్యుల యొక్క మనస్తత్వాన్ని మార్చేటట్లుగా చేసి, నేను వచ్చింది రక్షించడానికే తప్ప నశింప చేయడానికి రాలేదని శిష్యులకు బదులిచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం పెట్టిన ప్రియ సహోదరుడా, సహోదరి, మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటని, ఉపదేశించబడుతున్నటువంటి ఉపదేశాన్ని మన యొద్దకు వస్తున్నప్పుడు, ప్రకటించబడుతున్నప్పుడు, క్రమం అని చెప్పినప్పుడు, ఇప్పుడు నేను లేచి వెళ్ళొద్దని చెప్పినప్పుడు ఆయన లేచి వెళితే నాకేమొచ్చింది? వెంటనే అలా చేయకూడదు కదా నాకు అనిపించలేదా? వయసులో పెద్దోళ్ళు, వయసులో చిన్నోనైనా నేను వాస్తవానికి దాన్ని చేయవలసినటువంటి అంత వయసు నాకేం లేదు, అనుభవం లేదు, వయసు లేదు. కానీ క్రమమైనది
అది దారి తప్పుతున్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే సరి చేయాలి. కానీ శిష్యుల యొక్క మనస్తత్వము సరి చేయాలన్నది కాదు, కానీ వారు యేసు ప్రభుని చేర్చుకోలేదనే కారణంతో వారిని నశింప చేయాలి, నాశనం చేయాలనే ఆలోచన వారికి వచ్చినప్పుడు ప్రభువు అంటాడు, అటువంటి ఆలోచన నాకు లేదు, నాకు లేని ఆలోచన మీకు కూడా ఏం చేయకూడదు, రాకూడదు. హల్లెలూయా. ఒకరిని కట్టాలని, ఒకరిని వృద్ధింప చేయాలని, ఒకరిని బలపరచాలని, ఒకరిని నడిపించాలని ఆలోచనే మీకు ఉండాలి తప్ప, ఏదో నేను బాధపడతానని, ఏదో నన్ను చేర్చుకోలేదన్న ఉద్దేశంతో మీరు నాశనం చేసేటువంటి స్థితిలో మీరు వెళ్ళకూడదని యేసు ప్రభువు హెచ్చరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులకు వారిని ఎట్లా నాశనం చేయాలి అనే ఆలోచనతో వారు కలిగిన బాధను బట్టి వారిని ఎలాగైతే పాడు చేయాలని వారు ఆలోచన చేస్తూ ఉంటే, యేసు ప్రభు ఆ ప్రాంతపు ప్రజలు ఎలా రక్షించాలో ఆలోచన చేస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. వారు చేసిన పనికి శిక్షగా వారు అర్హులే. అర్హులైన వారిని ఆ పని చేయడానికి వారు అప్పగించాలని శిక్షలు చూస్తే, ఆ శిక్షను తొలగించి వారిని రక్షించేటట్టు శిక్షకు బదులుగా వారు రక్షించబడడానికి ఏమి చేస్తే వారు రక్షించబడతారో అది చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. చూడండి, మీకు ఇంకా అర్థం అవ్వాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక ఎక్కడికొచ్చాడంట ఆయన? సమరయుల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సుకర్ అనే గ్రామానికి ఆయన వచ్చాడంట. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుని చేర్చుకొని సమరయ ప్రాంతపు నివాసులని యేసు ప్రభు యొక్క శిష్యులు అగ్ని గంధకముల చేత వారిని నశింప చేయాలని, నాశనం చేయాలని శిష్యులు ఆలోచన కలిగి ఉంటే, ఆ ఆలోచనని తొలగించిన యేసు ప్రభు వారిని ఎట్లా రక్షించాలని ఆలోచన కలిగిన వాడుగా యేసు ప్రభు ఉన్నాడు. ఆ ఆలోచన క్రమంలోనే ఇప్పుడు సమరయ అనే ప్రాంతంలోనికి వెళ్తున్నాడు, ఒక గ్రామానికి. ఆ గ్రామంలో ఏ మనుషులైతే యూదులు చేర్చుకోరో, వారితో సాంగత్యం చేయరో, ఎవరిని బట్టి అయితే అసహించుకుంటారో ఆ సమరయ ప్రాంతపు నివాసులు యూదుల చేత అసహించబడుతున్నటువంటి సమరయుల చేత అసహించబడుతున్నటువంటి ఒక స్త్రీ, ఒక వ్యక్తి ఉంది. ఆమె పేరు సమరయ స్త్రీ అని రాయబడి ఉంది, ఆమె పేరు రాయబడలేదు. అయితే ఆ మనుషుల చేతే ద్వేషించబడుతున్నటువంటి ఒక స్త్రీ, ఆ మనుషుల చేతే అవమానించబడుతున్నటువంటి స్త్రీ, ఆ మనుషుల చేతే ఆదరించబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక స్త్రీ యొద్దకై ఒక్క స్త్రీని రక్షించబడి నిమిత్తమై ఆ స్త్రీని బట్టి ఆ సమరయ గ్రామ సుకరణ ప్రాంతాన్ని రక్షించబడి నిమిత్తమై యేసు ప్రభు ఆలోచన కలిగి ఉండి, అప్పటికి ఆయన తిరిగి అలసిపోయినటువంటి రీతిగానే ఆయన సమరయ ప్రాంతానికి, సుకరణ గ్రామానికి ఆయన వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. వచ్చి ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసా? వచ్చిన ఆయన పాపపు స్థితిలో ఉన్నటువంటి సమరయ స్త్రీ, అప్పటికే ఆమె 5గురితో సంబంధం కలిగి ఉన్నటువంటి ఆమె, భర్త పెనిమిటి లేక ఆమె నివసిస్తున్నటువంటి ఆమె జీవితంలో, ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న, పాపపు జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఆమె జీవితాల్లో యేసు ప్రభు ఆ ప్రాంతాన్ని ఎలా రక్షించాలి అన్న ఆలోచనతో ఆ ప్రాంతం రక్షించే క్రమంలో మొట్టమొదటి రక్షించింది పాపంలో పడిపోయినటువంటి ఒక స్త్రీని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రాంతాన్ని రక్షించే క్రమంలో సమరయ స్త్రీని రక్షిస్తే, ఆ సమరయ స్త్రీ ఆ గ్రామంలోనికి వెళ్ళి, నేను చేస్తున్నవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఎప్పుడైతే ఆ గ్రామంలో ప్రకటన చేసిందో, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభు చెంతకు వచ్చారంట. చదువుతున్న మాట్లాడుతూ 4వ అధ్యాయము 39 నుంచి చదువుకుందాం.
యోహాను సువార్త 4:39 త్వరగా. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి సమరియలలోని అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరీయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండిను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రాంతపు ప్రజలైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని చేర్చుకోలేదో, ఏ మనుషులైతే యేసు ప్రభువుని చేర్చుకోలేదో, ఆ ప్రాంతపు ప్రజల్ని, ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలి. యేసు ప్రభుని చేర్చుకోకపోయిన కారణాన్ని బట్టి ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలని శిష్యులు ఆలోచన కలిగి ఉంటే, ఆ ప్రాంతపు ప్రజల్ని ఎట్లా రక్షించాలని ఆలోచన కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక పాపం ఉన్నటువంటి ఒక స్త్రీని రక్షించిన విధానం బట్టి, జీవితాన్ని మార్చిన విధానం బట్టి, ఆమె చేసిన పాపాన్ని ఆమెకి ఎత్తి చూపి తెలియపరిచిన బట్టి, ఆమె పాపమును విడిచిపెట్టి, పాపపు కొండను విడిచిపెట్టి, ఆమెలో ఏ సంతోషమైతే లేదో, పాపం వలన వచ్చేటువంటి అసమాధానాన్ని అనుభవిస్తున్న ఆమె అప్పటి వరకు పాపంలో ఉన్నటువంటి ఆ దుర్మార్గతని అనుభవిస్తున్న ఆమె జీవితంలో సంతోషం లేక, సమాధానం లేక, ఆనందం లేక, నిత్యమైనటువంటి ఆనందం లేక ఆమె ఒక ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి ఆమె జీవితంలో యేసు ప్రభు ఎప్పుడైతే నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని, నిజమైన జీవితం అంటే ఎలా ఉంటుంది, ఎలా జీవిస్తే ఒక మనిషినికి సంతోషం వస్తుందో, ఆ సంతోషాన్ని ఆమెకి ఎప్పుడైతే ఇచ్చాడో యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆమె జీవితంలో నిజమైన ఆశీర్వాదం ఏమిటో రుచి చూసిన ఆమె జీవితాల్లో యేసు ప్రభు యొక్క పిలుపును బట్టి, యేసు ప్రభు మాట్లాడిన తీరును బట్టి, ఆమెను పిలిచిన ఆ పిలుపును బట్టి ఆమె జీవితం మార్చబడిపోయింది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె జీవితము మార్చబడిన కారణాన్ని బట్టి, రక్షించబడిన కారణం బట్టి గ్రామంలోని వెళ్ళి ఆ గ్రామ ప్రజలకు అందరికీ తెలియపరిస్తే, అయ్యా ఒకప్పుడు నేను ఎటువంటి స్థితిలో ఉన్నాను, నేను ఏ బ్రతుకులో ఉన్న నన్ను ఏ విధముగా మీరు అసహించుకున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. నా బ్రతుకు ఒకప్పుడు ఎలాంటి బ్రతుకు మీకు తెలుసు. అయితే మీ మధ్యలో ఇలా నిలబడడానికి కారణం ఏంటంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఏ మనిషిని చూడండి, ఆయన క్రీస్తు కాడంటాడా అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి సామరీ స్త్రీ ఆ ప్రాంత ప్రజలు తెలియపరిచిందో, ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభు యొక్క తరలి రావడానికి సమరయ ప్రాంతం నుండి యేసు ప్రభు ఉన్న చోటికి వారు పరుగెత్తుకొని వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా యేసు ప్రభు యొక్క దీర్ఘశాంతం వారిపైన చూపకుండా, శిష్యుల యొక్క ఆలోచన బట్టే అగ్ని దిగి వచ్చి వారిని దహింపచేసి నాశనం చేసి ఉంటే ఆ ప్రాంతపు ప్రజలు రక్షించబడి ఉండేవాళ్ళు కాదు. హల్లెలూయా. మనము కూడా యేసు ప్రభు యొక్క సువార్త రానంత వరకు, ప్రభువుని అంగీకరించనంత వరకు మనము కూడా మనం ఉన్నటువంటి పాపాన్ని బట్టో, ఒకవేళ యేసు ప్రభుని ఎరిగిన మన యొక్క హృదయం ఆయనకు సమర్పించకపోవడం బట్టి, మన హృదయంలో ఆయనకు స్థానం ఇవ్వకపోవడం బట్టి, మన హృదయంలో మన యొక్క ఆయన మాటకి చెవి ఎగ్గకపోవడం బట్టి మనము కూడా నిజమైన సంతోషాన్ని అనుభవించలేము. అయితే అనుభవించలేని మనము ఆయన ఉగ్ర రూపం దాల్చి కనికరానికి బదులు ఆయన ఉగ్రత మనలో చూపించుంటే, దీర్ఘశాంతము సాత్వికానికి బదులుగా ఆయన కోపం మన ఎడల రగిలించుంటే భూమి మీద మనం బ్రతుకుండడానికి ఏమాత్రం అవకాశం ఉండదా? కానీ నీకు నాకు అవిధేయమైనటువంటి మన ఎడల రక్షించబడిన నిమిత్తమై ఆయన దినమెల్లా నీ నిమిత్తమై నా నిమిత్తమై
ప్రతి ఒక్క మనిషి నిమిత్తమై ఆయన చేతులు చాచి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన దీర్ఘశాంతము, ఆయన చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన ఆ ప్రాంతపు ప్రజల కనికరను చూపించి సమరీ స్త్రీ ద్వారా యేసు ప్రభు యొద్దకు వారు వచ్చేటట్లుగా ప్రభు యొక్క కృప వారికి అందింది. ఆమేన్. హల్లెలూయా. ఈ దినాన నీ ఎడల నా ఎడల మన ఎడల దేవుని యొక్క కనికరం, ఆయన దీర్ఘశాంతం ఎందుకు చూపుతున్నాడో తెలుసా? నిన్ను బాగు చేసి నీ ద్వారా నువ్వు చేసే ప్రార్థన, నువ్వు ప్రకటన చేసేటువంటి సువార్త, నీవు జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి అనేక మంది యేసు ప్రభు యొద్దకి వచ్చేటట్లుగా నిన్ను చేయాలని, నీ ఎడల నీ అవిధేయత కలిగి ఉన్నా, నీ మనసు అనేక పరిస్థితులు నీ మనసు నొచ్చుకుంటున్నా, ప్రభు ప్రేమకి దూరం నువ్వు అయిపోతూ ఉన్నా, ఆయన ఎడల కనికరం చూపుతూ, ప్రేమ చూపుతూ, దీర్ఘశాంతిని చూపుతూ, నీ మనసుని ఎట్లా ఆయన మార్చాలని, నీ జీవితాన్ని ఎట్లా మార్చాలని, నిన్ను ఒక ప్రయోజనకరంగా ఎట్లా మార్చాలని నీ ఎడల ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. అదే ఆయన దీర్ఘశాంతం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆయన దీర్ఘశాంతమే లేకపోతే భూమి మీద అనేక మంది కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీ నీతిని బట్టి, నా నీతిని బట్టి, మన నీతిని బట్టి మన సజీవంగా ఉండటం లేదు. మనకున్న బలాన్ని బట్టి, మనకున్న శక్తిని బట్టి, ఆరోగ్యం బట్టి మనం బ్రతికి ఉండలేదు. కానీ మన యొక్క దినాన్ని చూచేటువంటి భాగ్యాన్ని ఆయన కృప మనకు ప్రసాదించిన కనుకనే మరొక దినాన్ని చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వద్దు, నీ ఎడల ఆయనకి విరక్తి కలిగి ఇంక చాలు, నేను ఆ కాలము పరిపూర్ణమైపోయింది, ఇంక వద్దు, దీన్ని తీసేయాలి, పెరికేయాలి అనుకుంటే ఆయనకి వెదురు చెప్పగలిగినటువంటి మనుషుడైనా, నీవు పని చేయొద్దు అనేది చెప్పగలిగేటువంటి సామర్థ్యం కలిగిన ఎవరైనా ఆయన ఎదుటిగా సాటిగా ఎవరైనా రాగలుగుతారంటే ఎవరు రాలేరు. ఆయన ద్వారాలు మూస్తే తెరవగలిగినటువంటి వాడు ఎవడు? ఆయన ద్వారాలు తెరిస్తే మూయగలిగిన వాడు ఎవడు? ఆయన మూస్తే ఏ మనుషుడు, ఏ నరుడు ఏది కూడా తెరవలేదు. ఆయన ద్వారాలు తెరిస్తే ఏది కూడా ద్వారాలు మూయలేదు. ఆయన మాటకు అంత శక్తి ఉంది. అయితే దేవుని వాక్యం పెట్టిన నీవు నీ జీవితంలో దీర్ఘశాంతం కృపాకాలంలో ఉన్న నీవు, నీ పట్ల దేవుని యొక్క కనికరం చూపుతూ ఉంటే నీవు ఆ మాటకి నీకు గ్రహింపు అయ్యి దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆ ప్రకారంగా జీవించి ప్రభు కొరకు బ్రతికేటట్లుగా నేను చేస్తూ ఉన్నదా? లేకపోతే ప్రభుకు దూరం అయిపోయేటట్లుగా నీ జీవితం ఉన్నదా? ఒకవేళ ఆ స్థితిలో ఉన్న దేవుని యొక్క దీర్ఘశాంతమే, దేవుని యొక్క కనికరము నీ పట్ల ఇంకా చూపుతూనే ఉంది. ఎందుకో తెలుసా? సమర స్త్రీని మార్చినట్లుగా మనల్ని మార్చి అనేక మంది కొరకు విజ్ఞాపన చేసి అనేక మందికి మాదిరికరంగా ఉంటూ అనేక మంది రక్షణ అనుభవంలో నడిపించేటట్లుగా ప్రభు మనం చేయడానికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభుని ఎరిగిన అనేక సంవత్సరాలు, 10, 20, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ప్రభు ఎరిగిన అనుభవం కలిగిన అనుభవజ్ఞులు ఉన్నారు. అయితే ఈ దినాన రమణన్న మన మధ్యలో కూర్చో ఉన్నాడు. రమణన్న రక్షించబడింది ఎప్పుడు? దేవుని మందిరానికి వచ్చింది ఈ మధ్యనే. అయితే దేవుని యొక్క కనికరము రమణన్న పట్ల ఎలా ఉంది? ఇన్ని సంవత్సరాల వరకు ఏం చేస్తూ ఉన్నది? ఎదురు చూస్తూ ఉన్నది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 50 సంవత్సరాల అనుభవం కలిగిన విశ్వాసులే ఉన్నా, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాల అనుభవం కలిగిన విశ్వాసులే ఉన్నా, నీవు రక్షించబడేంత వరకు కృపాకాలం ఎడల దేవుని యొక్క కృప నిన్ను రక్షించడానికి ఎదురు చూస్తూనే ఉంది. ఇంకా నువ్వు సజీవుడిగా ఉన్నావు అని అంటే నీవు ప్రభువు యొక్క పోలికలో నువ్వు మార్చబడు నిమిత్తమై నీ ఎడల ఇంకా ఆయన దీర్ఘశాంతం చూపుతూనే ఉంది. ఆయన వాక్య ఉపదేశం నీకు అందించబడుతూనే ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని అనంటే మన యొక్క బలమో, శక్తో, ఆరోగ్యమో బట్టో మనం బ్రతికి ఉండలేదు. కానీ మార్పు చెందవలసింది, మార్చుకోవలసింది మన జీవితంలో ఇంకా ఉంది కనుక, ఒకవేళ ఆయన కనికరం మనం తొలగించబడి ఇంకా నీ కాలం పరిపూర్ణమైపోయింది, నువ్వు తిరిగిరా, నరులారా నా ఎదుగు తిరిగిరని ఆయన పెట్టిన ఆత్మ పిలిస్తే
నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీకు ఇంకా నీ ఎడల దీర్ఘశాంతం చూపుతున్నాడంటే నీవు మార్చుకోవలసింది, సరిచేయబడవలసింది ఇంకా చాలా ఉంది గనుకనే నీ ఎడల ఆయన కనికరం చూపుతున్నాడు, ఆయన కృప చూపుతున్నాడు. ఆయన కృప చూపుతున్నాడు కదా అని కృపని కాళ్ళతో దొనుకునే పరిస్థితుల్లో నువ్వు ఉంటే, కృపనే నువ్వు కాళ్ళదనుకునే పరిస్థితుల్లో ఉంటే రక్షించగలిగిన వాడు మరొకడు ఉండడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యేసు ప్రభు శిష్యులు వారిని ఎలా నాశనం చేయాలనే ఆలోచన అప్పటికప్పుడు ఆలోచన చేస్తే, యేసు ప్రభు యొక్క ఆలోచన అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉండదు, అప్పటికప్పుడు జరిగేటువంటి పరిస్థితుల పరిణామాలు బట్టి ఉండదు. వారిని ఎలా రక్షించిన భవిష్యత్ కాలం గురించిన ప్రణాళిక కలిగి యేసుక్రీస్తు ప్రభులు వారు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలా ఆ క్రమంలోనే ఇప్పుడు రమణనికి ఇంచుమించు ఎంత వయసు ఉందో నాకైతే తెలియదు, కానీ ఇంతకాలము కూడా రమణన్న నిమిత్తమై దేవుని యొక్క కృప ఏం చేస్తూ వచ్చింది? ఇప్పటి వరకు ఎదురు చూస్తూ వచ్చింది. హల్లెలూయా. నీ కృప నన్ను బలపరచెను, నీ కృప నన్ను బలపరచెను, నీ కృప నన్ను లేవనెత్తెను, నీ కృప నన్ను బలపరచెను, నీ కృప నన్ను లేవనెత్తెను, నీ కృప గూర్చి పాడుచు నీ కృపలోనే కొనసాగేదం, నీ కృప గూర్చి పాడుచు నీ కృపలోనే కొనసాగేదం, నీ కృప నన్ను బలపరచెను, నీ కృప నన్ను బలపరచెను, నీ కృప నాకు ప్రాణమిచ్చెను, నీ కృప నాకు జీవమాయెను, నీ కృప నాకు నీ కృప నాకు జీవమాయెను, నీ కృప నాకు గానమాయెను, నీ కృప నాకు స్తుతి నేర్పెను, నీ కృప నాకు గానమాయెను, నీ కృప నాకు స్తుతి నేర్పెను, నీ కృప నన్ను బలపరచెను, నీ కృప నన్ను గట్టి చప్పట్లు కొడదామా? నీ కృప నన్ను నీ కృప గూర్చి పాడుచు నీ కృపలోనే కొనసాగేదం, నీ కృప గూర్చి నీ కృపలోనే నీ కృప నన్ను నీ కృప నన్ను బలపరచెను, నీ కృప నన్ను లేవనెత్తెను. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా మనం రక్షించబడే నిమిత్తమై, ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడు నిమిత్తమై ప్రతి ఒక్క ఆత్మ పట్ల ఆయన దీర్ఘశాంతము, ఆయన కనికరము, ఆయన సాత్వికము, ఆయన కృప మనల్ని ఏం చేస్తూ ఉంది అనంటే, రక్షించబడు నిమిత్తమై ఆయన కృప మనల్ని రక్షించడం నిమిత్తమై ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంత వయసు ఇక్కడ అనేక మంది విశ్వాసంలో
యేసు ప్రభుని ఎరిగినటువంటి ఆ కాలంలో చూసుకుంటే 40-50 సంవత్సరాల వయసున్న వారు క్రీస్తులో కూర్చున్న వయసును బట్టి మనం చూస్తే 40-50-30-20-10 సంవత్సరాలు ఉంది వారి యొక్క కాల పరిమితిని బట్టి యేసు ప్రభులో కూర్చున్న వయసు. అయితే ఇప్పుడు రమణనికి ఒకవేళ 50-60 సంవత్సరాలు ఉన్న ఇప్పుడు రక్షించబడిన ఆ వ్యక్తి పట్ల, ప్రభు చేతులకు వచ్చిన ఆ వ్యక్తి పట్ల ఇప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఎలా చూస్తాడు? 60 సంవత్సరాలు వచ్చినటువంటి అనుభవం కలిగిన వ్యక్తిగా చూస్తాడా? చిన్న బిడ్డ వల్ల చూస్తాడా? తల్లికి తన కుమారుడు ఎంత పెద్ద వయసు వచ్చినా వాడు చిన్నపిల్లలాగే కనబడతాడు తల్లిదండ్రులకి. హల్లెలూయా. ఇప్పుడు ఒక కుమారుడు కలెక్టర్ అయ్యాడు అనుకోండి, బాగా చదువుకొని బాగా చదివించిన కలెక్టర్ అయ్యాడు అనుకోండి, మంచి ప్రయోజకుడు అయ్యాడు. ఇప్పుడు కలెక్టర్ గారు ఇంటి దగ్గరికి వచ్చి తండ్రి గారిని అడిగారు, అయ్యా సార్ గారు లేరా అంటే, కలెక్టర్ గారు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడని అంటారు. మామూలు సహజంగా తండ్రి ఆ గౌరవప్రదంగా మాట్లాడుతూ కలెక్టర్ గారు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడని అంటాడు తండ్రి. తల్లికి అడిగిపోయి, అమ్మ సార్ గారు లేరంటే, వాడు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడే అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తండ్రికి ప్రేమ లేదని కాదు, తల్లికి ప్రేమ ఎక్కువని కాదు. తండ్రి తన కుమారుని ఎలా మోస్తాడు, తల్లి ఎలా మోస్తుంది అంటే ఎప్పుడు చంకన పెట్టుకుని మోస్తుంది తల్లి. ఎందుకంటే నా పక్కనే ఉండాలిరా నువ్వు అని. తండ్రి భుజాల మీద మోస్తాడు, ఎందుకంటే నాకంటే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే తల్లికి ఉన్నటువంటి చనువు తండ్రికి ఉండదు. ఆ కుమారుడు ఒక స్థాయికి రాగానే ఆ స్థాయికి తగ్గ గౌరవం ఇవ్వాలని గౌరవప్రదంగా మాట్లాడతారు. కలెక్టర్ గారు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడండి, మీరు ఆఫీస్కి వెళ్ళి కలవచ్చు కలెక్టర్ గారిని అంటాడు. వాడు ఇప్పుడే వెళ్ళిపోయాడని అన్నాడు. అదే తల్లి అయితే, వాడు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడే, ఆ చనువు అనేది తల్లికి ఉన్నది. హల్లెలూయా. అయితే మనం రక్షించబడిన ఎంతకాలమైనా తల్లిదండ్రులకి బిడ్డలు ఎలాగైతే ఆ వయసు కలిగి ఉంటారో, ఇప్పుడు 60 సంవత్సరాలప్పుడు రక్షించబడినటువంటి వ్యక్తి పట్ల దేవుని యొక్క ఆ చూసే విధానం ఒక చిన్న పిల్లవాడిని చూస్తే ఎలా ఉంటుందో, పురిటి బిడ్డ నెలల బిడ్డను చూసినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాగనే ఉంటుంది. ఒకవేళ వయసు ఉంటే ఆ వయసుని బట్టి అలా చూస్తాడంటే వయసుని బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువులు వారిని నీవు ఎంతగా అర్థం చేసుకున్నావో, అర్థం చేసుకున్న నీవు, వాక్యాన్ని అర్థం చేసుకున్న నీవు, ఆ వాక్యం చేత నీ హృదయం ఎంతగా మార్పు చెందిందో, ఎంతగా పరివర్తనము చెందిందో, ఎంతగా నూతనపరచబడిందో నీ హృదయపు స్థితిని బట్టి అనుభవం అనేది ఆయన చెప్తాడు. కానీ యేసు ప్రభుని ఎరిగే సంవత్సరాలు గడిచిన నీ జీవితం మార్చబడకపోతే, యేసు ప్రభుని ఎరిగి కొన్ని సంవత్సరాలు గడిచిపోయి నెలలు గడిచిపోయినా నీ యొక్క బ్రతుకు మార్చబడకుండా దేవుని గురించిన అనుభవము నీవు పరిపూర్ణంగా అనుభవించకపోతే, నీ వయసు యేసు ప్రభుని ఎరిగిన జీవితకాలం నీ వయసు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు 40 years ఇండస్ట్రీ అయినా నీకు అనుభవం ఆయన ఎలా చూస్తాడో తెలుసా? చిన్న పసిపిల్లవాడిగా చూస్తాడు. కొంతమందికి పిల్లలను చూసామంటే వారిని చూస్తే వయసు చాలా పెద్దది ఉంటుంది, కానీ వారికి ఏముండదు, మెచ్యూర్ మైండ్ ఉండదు. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? ఏం నీరసంగా ఉన్నారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి వయసు పెరిగిన ఆలోచన చేసే ఆలోచన విధానం పెరగదు, బుద్ధి మందగిలిపోతూ ఉంటుంది. వారిని ఎలా చూస్తే ఎలా ట్రీట్ చేస్తారు అంటే, వయసు ఉన్న ఆలోచన విధానం పెరగకపోవడం బట్టి కొంతమంది తల్లులు వారి యొక్క బిడ్డల యొక్క పరిస్థితిని బట్టి అన్నీ వారే చూసుకుంటుంటారు. కారణం ఏంటి అని అంటే, వారి యొక్క బుద్ధి యొక్క ఆలోచనలు పెరిగే స్థాయిలో ఉండవు. కనుక వారు వయసు పెరిగింది కానీ ఆలోచన విధానం పెరగల. అయితే యేసు ప్రభులోనికి వచ్చిన మనం, యేసు ప్రభువే నిజమైన దేవుడిని తెలుసుకున్నాం మనం, యేసయ్య ఒక్కడే రక్షకుడిని తెలుసుకున్నాం మనం, పాపంలో ఉన్న మనల్ని రక్షించడం నిమిత్తమై క్రయధనంగా మనల్ని ఆయన కొనుక్కున్నాడని, వెల ఇచ్చి కొనుక్కున్నాడని తెలుసుకున్నాం మనం, ఆయన మాత్రమే నిజమైన వాడని తెలుసుకున్నాం మనం, ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి
చేర్చబడగలమని తెలుసుకున్నాం మనం. యేసు ప్రభులో నీ యొక్క అనుభవము, యేసు ప్రభుని తెలుసుకోవడంలో, తెలుసుకొని నీవు అనుభవించడంలో, అనుభవపరంగా బ్రతకడంలో నీవు ఎంతవరకు, ఎంత వయసు కలిగి నీవు బ్రతుకుతున్నావు, ఎంత అనుభవం కలిగిన వ్యక్తిగా నీ ప్రవర్తన, నీ జీవిత విధానము అలవాటు పడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన యొక్క జీవితము మార్చబడాలి, మన బ్రతుకు మార్చబడాలి. మారు మనసు పొంది రక్షించబడిన మనము యేసు ప్రభు చెప్పిన ప్రతి మాటకు లోబడి మన జీవితాన్ని వాక్యం చేత మనం కట్టుకొని, వాక్యం మీద ఆధారపడి వాక్యానుసారంగా బ్రతుకుతూ ప్రభు వల్లే మార్చబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. ఆ క్రమంలో నీవు ఎంత అనుభవాన్ని నువ్వు కలిగి ఉండి దేవుని నువ్వు వెతుకుతున్నావు. ఒకవేళ నువ్వు ఎదగలేకపోతున్నా, ఇంతకాలం నీ పట్ల దేవుని యొక్క దీర్ఘశాంతము నీ ఎడల ఏం చేస్తూ వస్తుందో తెలుసా? ఎదురు చూస్తూనే ఆయన దీర్ఘశాంతం, ఆయన కృప చూపుతూనే వస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఇంకా సరిచేయడానికి నీ కాలాన్ని ఇంకా ఆయన పొడిగిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కాలాన్ని పొడిగిస్తున్నాడు కదా అని చెప్పి నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే సమయం లేదు. మన జీవితంలో సరి చేసుకోవాల్సినటువంటి, మన జీవితం శుద్ధీకరించుకుని సిద్ధపడవలసిన సిద్ధపాటు కాలం ఇది. కృపాకాలం అని చెప్పుకుంటూనే కృపాకాలంలో ఉన్న మనము, ఆ కృప అనుగ్రహించబడిన మనము మన జీవితాన్ని శుద్ధీకరించుకుంటూ సిద్ధపడవలసినటువంటి సిద్ధపాటు కాలం ఇది. అయితే యేసు ప్రభు నీ ఎడల ఆయన కనికరాన్ని చూపిస్తున్నాడు కనుకనే ఈ స్థానంలో ఇక్కడ నిలబడిన వాక్యం చెప్పగలుగుతున్నాను. ఇక్కడ దేవుని మందిరంలో కూర్చొని వాక్యం వినగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావు. అయితే నీకు అనుగ్రహించిన కృప అధికమవుతుందా? ఆ కృపలను తొలగిపోయే స్థితిలో నీవు ఉన్నావా? నీకు నీవే పరీక్షించుకోవాల్సినటువంటి సమయం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. పౌలు మార్చబడక ముందు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసిస్తున్నవాడు సౌలు, సంఘాన్ని పాడు చేస్తున్నవాడు సౌలు. మరి ప్రతి విశ్వాస ఇంటికి యేసు ప్రభు ఎరిగిన ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ ఇంటిలో ప్రవేశించి అనేక విధాలుగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభుల వారు పూనుకున్న పనిని సౌలు వ్యతిరేకించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పనిని? యేసుక్రీస్తు ప్రభుల వారు పూనుకున్న పనిని వ్యతిరేకిస్తూ యేసు ప్రభుని ఎరిగిన ప్రతి మనిషిని హింసిస్తూ సంఘానికి హింస కలిగిస్తున్న వ్యక్తిగా సౌలు ఉన్నాడు. అయితే ఆ సౌలు పట్ల దేవుని యొక్క ఉగ్రత రాలేదు కానీ, దేవుని యొక్క కోపం రగిలించబడలేదు కానీ, సౌలుని ఎలా రక్షించి పౌలుగా మార్చబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలుగానే దేవుడు చూశాడు అనుకోండి. ఇప్పుడు ఆ సౌలు పౌలుగా మార్చబడి విశ్వసింపబోవారికి నేను మాదిరిని అనే మాట పౌలు ద్వారా వచ్చేది కాదు. అయితే ఆ సౌలుని ఏ విధంగా మార్చాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు శిష్యుడు గన ఆ పరిస్థితులు ఉంటే, ఇప్పుడు యేసు ప్రభు గన ఆ సమరయులను నాశనం చేయమని ప్రభు ఆజ్ఞాపించేటట్లుగా యేసు ప్రభు తర్వాత ఈ సౌలు రేగినప్పుడు, ఇప్పుడు ఈ సౌలుని బట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఏందమ్మా నేను బాగా హుషారుగా ఉండి మీరు సౌలుపోతా ఉన్నారే. హల్లెలూయా. సాధనం సాధనం సాధనం, ఇతడే నా సాధనం, నా సాధనం అన్నావు, అందుకో ప్రభు నా వందనం, నా సాధనం, అందుకో ప్రభు నా వందనం, సాధనం సాధనం సాధనం, ఇతడే నా సాధనం, నా సాధనం, అందుకో ప్రభు నా సాధనం. గట్టిగా చప్పలు కొడదామా? అర్రమ్మా గట్టిగా చప్పలు కొడదామా? ఆమేన్.
నా సాధనం. అందుకో ప్రభు మేలు చేయ కోరిక కలదు గాని కీడు చేయుటే నాకు కలుగుచున్నది. మేలు చేయు కోరిక కలదు గాని కీడు చేయుటే నాకు. పాప నియమమునకు అమ్మబడిపోతిని. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత సాధనం 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 ఇతడే నా సాధనం, నా సాధనం అన్నావు. అందుకో ప్రభు నా వందనం, నా సాధనం అన్నావు. అందుకో ప్రభు నా వందనం, అందుకో ప్రభు నా వందనం. హల్లెలూయా. ఒకప్పుడు సౌలుకి సంఘాన్ని హింసించేటువంటి మనసు ఉంది, ప్రతి విశ్వాసిని చెరపగోరేటువంటి మనస్తత్వం ఉంది, క్రైస్తవాన్ని నాశనం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కంకణం కట్టుకున్న వ్యక్తి ఈ సౌలు. మేలు చేయాలన్నటువంటి కోరిక లేదు. ఎటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు అంటే కీడు చేయటే, కీడు తలపెట్టాలనే ఆలోచనతో సంఘానికి గొప్ప హింస కలిగించిన వాడు ఈ సౌలు. అదే యేసు ప్రభువుగా తన శిష్యులకి సామర్య ప్రాంతాన్ని నాశనం చేయడం కానీ నేర్పించుంటే ఈ సౌలు కూడా వాళ్ళ అగ్ని గంధకాలు వచ్చేటట్టుగా చేసి ఆ సౌల్ని నశింపచేసేట్లు చేసేవాళ్ళు. అది నేర్పించలేదు కనుక శిష్యులంతా ఇంటజేరి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. ఆమెను హల్లెలూయా హల్లెలూయా. లోబడిని ప్రజల వైపు దినమెల్లా అని ఎలాగైతే చేతులు చాచి విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ పాఠమే శిష్యులకి ఎప్పుడైతే నేర్పించాడో ఇప్పుడు శిష్యులు ప్రభు నేర్పించిన పాఠాన్ని తప్పకుండా పాటిస్తూ ఎంట చేర్చబడి తలుపులు మూసుకొని ఏం చేస్తున్నారంటే విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ ప్రార్థనే సౌలు యొక్క రక్షించేటట్లుగా చేసింది. ఆ ప్రార్థనే పరముకు చేర్చబడిన యేసుక్రీస్తు ప్రభుల వారు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు సౌలుని కమ్ముకున్నట్టుగా చేసింది. ఆ కమ్ముకున్న వెలుగులో నుండే ఒక దర్శనపూర్వకంగా సౌలుతో ఒక స్వరం మాట్లాడుతుంది. సౌలా సౌలా నా నేల నీవు హింసించుచున్నావు. ఎవడు పోయా నీవెవరు? నేను హింసించడానికి ఎవరు? నీవు హింసించుచున్నటువంటి ఇదిగో నువ్వు హింసిస్తున్నావే, ఏ ఏ ఏ దేవుడిని అయితే ఏ మనిషి గురించి ప్రకటన చేయకూడదని నువ్వు చెప్తున్నావో ఆ మనిషి ఏంటంటే క్రీస్తు నేనే. హల్లెలూయా హల్లెలూయా. అప్పటి వరకు మనుషుడు దేవుడు అవడం ఏంటి అని మనిషి రీతిగానే చూసినటువంటి అవిశ్వాసం చేత యేసుక్రీస్తు ప్రభుల వారిని మనుషునిగా చూసినటువంటి సౌలు ఆయన స్వరము క్రీస్తు అన్న మాట ఎప్పుడైతే వినబడిందో దేవుడు తప్ప మరొక వ్యక్తి మాట్లాడలేడు, స్వరం వినబడడం అనేది దేవుడే మాట్లాడగలడు అని నమ్మి విశ్వాసం కలిగిన ఆ సౌలు ఎప్పుడైతే క్రీస్తు అన్న స్వరము విన్నాడో మరణించిన తర్వాత మనకు స్వరం వినబడుతుంది. క్రీస్తు స్వరం నిజమైన దేవుని స్వరం, సౌలుని రక్షించేటువంటి స్వరం, సౌలుని దర్శించేటువంటి స్వరం, సౌలుని మార్చేటువంటి స్వరం, సౌలుని పౌలుగా మార్చేటువంటి స్వరం క్రీస్తుని ఎప్పుడైతే చెప్పిందో, ఎప్పుడైతే ఆ మాట విన్నాడో గుండె పగిలిపోయినటువంటి సౌలు ఇప్పుడు ప్రభుకి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఇప్పుడు ఆయన చిత్తం చేయడానికి తన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకొని చిత్తం ప్రభు నన్ను ఏం చేయమంటావు ప్రభు అని అడుగుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే సంఘాన్ని హింసించాలన్న ఆలోచన కలిగినటువంటి సౌల్ని మార్చాలని దేవునికి కృప వెదుగుతుందో
సమయం ఆసనమైంది, దర్శించింది, రక్షించింది, పౌలుగా మార్చింది. ఇప్పుడు పౌలు నాకు ఒక చింత ఉంది, ఏంటో తెలుసా? సంఘముల కొరకైన సంఘ భారం కలిగిన ఒక చింత కలిగిన వాడై సంఘ భారాన్ని, సంఘం కొరకై, ఆత్మల కొరకై తన ప్రాణాలైనా సరే అర్పించి అన్యులకు సువార్త ప్రకటించి క్రీస్తు వారిగా మార్చాలని తన ప్రాణాన్ని లెక్క చేయని వాడుగా, అపోస్తలుడైన పౌలుగా మార్చబడిన వాడుగా ఈ పౌలు మార్చబడ్డాడు. హల్లెలూయా. మరి ఈ పౌలు ఇప్పుడు అపోస్తలుడైన పౌలుగా మార్చబడితే, నేను ప్రభువును పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోమని ఒక మాదిరికరమైనటువంటి విశ్వాస పలుకులు పలికిన వాడు ఈ పౌలుగా మార్చబడ్డాడు. అయితే ఈ పౌలు ఒకప్పుడు సౌలు, ఈ సౌలు మీద దేవుని యొక్క ఉగ్రత, శిష్యుల యొక్క కోపం రగులుకుని ఉంటే ఈ వ్యక్తి రక్షించబడేవాడు కాదు. యేసు ప్రభు తర్వాత నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పిన మాట ఈ పౌలుకే, మహనీయుడికే దక్కగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి అంటే యేసు ప్రభు యొక్క కృప సౌలుని ఎప్పుడెప్పుడు రక్షించాలా అని ఎదురు చూస్తూ సమయం ఆశ్రయమైనప్పుడు దర్శించింది, రక్షించింది, పౌలుగా మార్చింది. ఆమెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రక్షించబడినటువంటి రమణను బట్టి దేవుని యొక్క, అందుకని భూమి మీద ఒక పాపి రక్షించబడుట పరలోకంలో గొప్ప సంతోషకరమని రాయబడి ఉన్నది. ఈ భూమి మీద ఒక మనుషుడు యేసు ప్రభుని సొంత రక్షకుడిని అంగీకరించి హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే వాడు రక్షించబడతాడు. ఆ వ్యక్తిని బట్టి పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే సమరయుల ప్రాంతం మీద శిష్యులు ఆలోచనగా నెరవేర్చబడి ఉంటే ఆ ప్రాంతం నశించిపోయి ఉండేది. అదే సౌలు పట్ల దేవుని యొక్క దీర్ఘశాంతం లేక శిష్యులకి వచ్చిన కోపం కానీ వచ్చుంటే సౌలు పౌలుగా మార్చబడిన వాడు కాదు. ఇదే దేవుని వాక్యం పెట్టిన నీవు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, నువ్వు ఉన్న స్థితిని బట్టి నీకు తీర్పు తీర్చేవాడు కాదు. నిన్ను ఎలా మార్చాలి, నిన్ను ఎలా సరిచేయాలని ఆలోచన కలిగిన వాడు నీవు ఆరాధన చేస్తున్నటువంటి దేవుడు. ఆయన అన్నిటికీ చాలిన వాడు. ఏ విధము చేతనైనను నీవు రక్షించబడి ప్రభుకి సమీపంగా మార్చబడాలని సంకల్పంతో నేను రక్షించాడు తప్ప నీవు నశించిపోవాలన్న ఉద్దేశంతో ఎంత మాత్రం కాదు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే సమరయులు రక్షించిన దేవుడు, సౌల్ని పౌలుగా మార్చి రక్షించిన దేవుడు, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నాడు. ఆ కుమారులు ఇద్దరు తండ్రి దగ్గర పెరిగారు. చిన్నవాడు అంటాడు, అయ్యా నీ యొద్ద పెరగడానికి నాకు ఇంక ఇష్టం లేదు, నీవు పెట్టేటువంటి క్రమంలో నేను బ్రతకడానికి నాకు ఇష్టం లేదు. ఇంతకాలము చిన్నవాడిగా ఉన్నాను, నేర్చుకున్నాను, నాకంటూ ఒక వయసు వచ్చింది, అనుభవం వచ్చింది, ఇక నీతో నాకు పని లేదు, నీ మనస్తత్వంతో ఏకీభవించేటువంటి మనసు నాకు ఇంక లేదు గనుక నాకు ఆశలో వచ్చేటువంటి నా భాగం నాకు ఇచ్చేసాయి, నేను ఎలాగైనా సరే నేను బాగుపరచబడతాను, నా జీవితం నేను కొనసాగించుకుంటానని తండ్రి వద్దకు వెళ్ళి అడుగుతున్నాడు. నీతో నేను సహవాసం చేయలేను, ఎందుకనంటే నేను ఎవరితో అయితే సహవాసం చేస్తున్నానో వారితో సహవాసం వద్దంటున్నావు నీవు, ఎవరితో అయితే నేను తిరుగుతున్నానో వారితో నువ్వు తిరగొద్దని అంటున్నావు, నేను ఏ పనులైతే నేను చేస్తున్నానో అది వద్దురా నువ్వు అంటున్నావు గనుక ఇంక నీతో నాకు పనిలే. కారణం ఏంటంటే నాకంటూ ఒక వయసు వచ్చింది, నాకంటూ ఒక అనుభవం వచ్చింది, నాకంటూ ఒక జ్ఞానం వచ్చింది, ఇక నీతో నాకు పని లేదు, నాకు వచ్చే ఆశలు వచ్చే సగ భాగం నాకు ఇస్తే నా పని నా దారి నేను చేసుకుంటా అని మొట్టమొదటిగా ఆ చిన్న కుమారుడికి మనసులో యేసు ప్రభు అంటే తండ్రితో ఏకీభవించేటువంటి మనస్తత్వము కోల్పోయాడు. అందుకనే ప్రభు యొక్క వాక్యంలో రాయబడింది, ఎక్కడైతే 2, 3 కూడి నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్యలో ఏముంటున్నాడు, ఆయన ఉంటానన్నాడు. అయితే ఈ కుమారుడికి ఇప్పుడు యేసు మరి తండ్రితో ఏం చేసే అనుభవం లేదు అనంటే ఏకీభవించే అనుభవం లేదు. తండ్రితో ఏకీభవించే అనుభవం లేని కారణాన్ని బట్టి అంటాడు, నీతో నాకు పని లేదు, ఏకీభవించే ఆ మనసు నాకు లేదు కాబట్టి నీతో సహవాసం కూడా నాకు వద్దు. ఒక వ్యక్తి ఎప్పుడు ఆత్మ సంబంధంగా దిగజారిపోతాడు,
ఆత్మ సంబంధంగా పాడైపోతాడు అంటే మొట్టమొదటిగా హృదయంలో మనం ఎవరికైతే స్థానం ఇస్తామో, మన హృదయము దేనికైతే అంగీకరిస్తుందో దాన్నే మనం చేస్తాం. హృదయం నిండందే ఏం చేయదు? నోరు మాట్లాడదు. అయితే మన హృదయము దేనితో నింపబడి ఉంటే ఆ పలుకులే పలుకుతాం మనం. అయితే ఈ ఈ చిన్న కుమారుడికి ఉన్న మనస్తత్వము ఏంటి అనంటే, తండ్రి మనసుతో ఏకీభవించేటువంటి ఏకాత్మ లేదు. అందుకనే తండ్రితో ఉన్నటువంటి సహవాసం వద్దనుకొని దూరదేశానికి ప్రయాణం వెళ్ళిపోవాలని ప్రయాణానికి సిద్ధమైపోయి ఆశలో సగ భాగం ఇవ్వమని కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏంటంటే, మన జీవితాల్లో ఎంతమంది విశ్వాసులుగా సేవకులుగా ఉన్న మనం, దేవుని ముందులో కూర్చున్న మన యొక్క హృదయపు స్థితి దేవునితో అనుబంధము అయ్యేటువంటి స్థితి ఏ స్థాయిలో ఉన్నది? దేవునితో ఆత్మ సంబంధంగా మన హృదయము దూరమైపోయిన స్థితిలో ఉందా? మరి శరీర ప్రకారం దేవుని ముందులోనే ఉన్నాము, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, మరి నా హృదయము దేవునితో ఏమై ఉన్నది? కూర్చొని వాక్యం వింటున్న నీ హృదయము దేవునితో ఏమై ఉన్నది? నీ హృదయంలో దేవునితో అనుబంధం లేకపోతే దేవుని యొక్క సహవాసంలో నువ్వు ఉండలేవు. హల్లెలూయా. దేవుని యొక్క క్రమానికి నువ్వు ఏకీభవించలేవు. దేవుని యొక్క మాట నీకు చెవునికి పడదు. నువ్వు ఆత్మ సంబంధంగా ఎదగాలి అన్నటువంటి ఆశ చచ్చిపోతాయి, చిగురింప చేయబడదు. ఏదో బ్రతికున్నామన్న విధానం ఉంటుంది తప్పితే సంతోషము, ఆత్మ సంబంధమైన విధానంలో సంతోషము, సమాధానము, దేవుని కొరకైన ఒక ఉజ్జీవము నీలో కనబడదు. కారణం ఏంటంటే నీ హృదయము దేవునికి దూరంగా మార్చబడిపోయింది. గనుకనే మన సహవాసానికి, తండ్రితో గడపడానికి మన మనసు, మన శరీరము సహకరించదు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితం ఎట్లా ఉంది? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? తండ్రి ఏం చెప్పక ఆశీర్వదించి పంపించేస్తే వాడు ఏ ప్రాంతానికైతే వెళ్ళిపోయాడో, ఏ దేశానికైతే వెళ్ళిపోయాడో ఆ దేశానికి వెళ్ళి తనకున్న ఆ ధనానంతా వేశ్యలతోనూ ఇష్టానుసారమైన జీవితంతోనూ ఆ సాంగత్య సహవాసాన్ని బట్టి తనకున్నదంతా కూడా ఏమైపోయిందంటే వేయిపరిచేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతను సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. కట్టుబాట్లకి, తండ్రి యొక్క సంరక్షణ ఉండడానికి, తండ్రి యొక్క మనస్సుతో ఏకీభవించడానికి మనస్తత్వం లేని ఈ చిన్న కుమారుడు ఆశను తీసుకుని దూరంగా వెళ్ళిపోయేటువంటి ఈ చిన్న కుమారుడు జరిగింది ఏంటంటే, ప్రయోజకుడుగా మార్చబడలేదు, కానీ ఏమిగా మార్చబడిపోయాడు తెలుసా? నిష్ప్రయోజనకరంగా మార్చబడిపోయాడు. పందులు తినేటువంటి పొట్టులోనికి వెళ్ళిపోయాడు. కనీసము ఆ పందులు ఆ ప్రాంతంలో గొప్ప కరువు వచ్చేసింది. కరువు వచ్చిన బట్టి కనీసం పందులు పొట్టు తినడానికైనా సరే అవకాశం ఉందని వెళ్తే అప్పుడే కరువు, పందులు కూడా దగ్గర రానిలేదు. మన జీవితాల్లో దేవుని యొక్క కృప మన ఎడలో ఉన్నప్పుడే మన జీవితం దర్శించబడితే ఎంత ధన్యులమి. హల్లెలూయా. నీకు ఇంకా నీ జీవితంలో ఇంకా కృపాకాలంలో ఉండగానే నీవు సరిచేయబడి నువ్వు ఇష్టపడితే ఆయన సరిచేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు నిన్ను సరిచేయలేడా? అయితే నీ మనస్తత్వం ఎట్లా ఉంది? దేవునితో ఆత్మ సంబంధమైనటువంటి విధానానికి ఏకీభవించే మనసు నీకుందా? లేకపోతే ఏకీభవించలేని స్థితిలో మనం ఉన్నామా? ఆ స్థితిలో ఉన్నటువంటి చిన్న కుమారుడు పరిస్థితి అలా అయిపోతే ఆ చిన్న కుమారుడు బట్టి ఎదురు చూస్తున్న తండ్రి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ చిన్న కుమారుడు బుద్ధి వచ్చిందో, ఎప్పుడైతే దెబ్బతిన్నాడో, ఎప్పుడైతే తనకున్నదంతా ఖర్చు అయిపోయిందో, వెళ్ళేటప్పుడు అనుకొని వెళ్ళింది ఒకటి, తిరిగి వచ్చేటప్పుడు తర్వాత తను అనుభవిస్తున్నది మరొకటి. ఎప్పుడైతే బుద్ధి ఇచ్చిందో అప్పుడు గుర్తుకొచ్చాడు తండ్రి. ఎలాగైనా సరే కూలోని మాడిగైనా ఉండిపోతాం తండ్రి యొద్ద అనుకొని, కుమారుడుగా ఉండడానికి అర్హత లేదు నాకు అని అక్కడ పనిచేస్తున్నటువంటి కూలోడు ఒక్కడిగా ఉండిపోదాం అనుకుని ఆలోచన కలిగి మొత్తానికి ఏదో అయిపోయింది, వెళ్దాం తండ్రి వద్దకు అని చెప్పి తండ్రి వద్దకు రాగానే తండ్రి దూరం నుంచి చూసినటువంటి తన కుమారుణ్ణి నీవు వద్దురా రావద్దురని చెప్పక, పాడైపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు,
కనీసము స్నానం చేయడానికి కూడా స్థితి లేనటువంటి స్థితిలో, దుర్వాసన కలిగిన స్థితిలో ఉన్నటువంటి కుమారుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని ముద్దులాడుతున్నాడు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముద్దాడుతూ చచ్చిపోయి తిరిగి మరలా బ్రతికిన వాడు నా కుమారుడిని సంబరపడిపోతూ పనివారికి చెప్పాడు, రేయ్ వీడికి ఏ బట్టలు అయితే రక్షణ వస్త్రాలైన బట్టలు ఈడు నా నుండి తొలగించుకుని వెళ్ళిపోయాడు. ఒకప్పుడు వీడికి ఏ బట్టలు అయితే తొలగించుకుని వెళ్ళిపోయాడో వీడికి శుద్ధీకరించబడిన నిమిత్తమై శుభ్రంగా స్నానం చేయించండి. శుభ్రంగా స్నానం చెప్పి శుద్ధీకరించి వాడికి ఎటువంటి బట్టలు వేస్తారు తెలుసా? రక్షణ అనేటువంటి బట్టలు వాడు తొడిగించండి. తొడిగించి ఏ సమాధానమైనటువంటి పాదాలని ఎక్కడికైతే వెళ్ళకూడదో, ఎక్కడికైతే వెళ్ళాడో, ఏ స్థలానికి వెళ్ళకుండా వెళ్ళి ఏ పందులు మేపే స్థితికి వెళ్ళిపోయాడో, వీడికి ఏ సమాధానం కోల్పోయాడో ఇప్పుడు సమాధానమైనటువంటి పాదాలు జోడీలు దొరికించండి. హల్లెలూయా. ఏ వాగ్దానాన్ని అయితే మర్చిపోయాడో, ఏ జీవితాన్ని అయితే మర్చిపోయాడో, ఒకప్పుడు నాతో ఉన్నప్పుడు ఎటువంటి ఏకాత్మ కలిగి, ఎటువంటి సమర్పణ కలిగి, ఎటువంటి అనుబంధం కలిగి ఉన్నాడో ఆ అనుబంధాన్ని కోల్పోయాడు. ఇప్పుడు వాగ్దానం అనేటువంటి ఉంగరాన్ని ఒకటి తొడిగించి, ఇదిగో రాజ్యంలో అందరూ సంతోషపడేటట్లుగా ఒక వధువుని, ఒక కోడిదోడిని వధించి అందరికీ సంతోషించేటట్లుగా భోజనం సిద్ధపరచుడని తప్పిపోయిన కుమారుని బట్టి తండ్రి ఎదురు చూస్తూ ఆ తండ్రిని, ఆ కుమారుడు మరలా రక్షించబట్టేటట్లుగా తండ్రి ఎదురు చూచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా కాకుండా నువ్వు తప్పిపోయావరా, వెళ్ళిపోయావు, ఆశ్రంతిని పాడు చేసావు, తిరిగి నువ్వు ఎట్లా ఏ మోహంతో వస్తావురా అని తండ్రి గన ఆ కుమారుడి పట్ల గన జాలేని ఆ స్థితి కలిగి ఉంటే, ఆ శిక్ష వాడు చేసిన దానికి శిక్షగా నా యొద్దకు రావద్దురా అని చెప్పుంటే ఆ చిన్న కుమారుడికి అటు భాగ్యం దొరికేదా? దొరికేది కాదు. అయితే తప్పిపోయిన కుమారుడు మరలా మనసు మార్చుకొని, స్థితిని మార్చుకుని తండ్రి ఎద్దకు వస్తే చేర్చుకున్నటువంటి తండ్రి పెద్ద కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమారుడు అంటాడు, ఏంటి ఇంత హడావుడి, ఇంత గందరగోళం బాగా జరుగుతుంది, ఏంటి హడావుడి అని అంటే, తప్పిపోయిన నీ కుమారుడు మరలా నీ తండ్రి ఎద్దకు వచ్చాడు, అందుకని కోడిని వధించి ఒక సంబరాన్ని చేస్తున్నాడయ్యా అని చెప్పంగానే పెద్ద కుమారుడికి ఏమొచ్చింది? హల్లెలూయా, కోపం వచ్చేసింది. తండ్రి మీద ఆశించుకునే స్థితికి వచ్చేసింది. అది ఓర్చలేనటువంటి స్థితిలోనికి వచ్చి తండ్రి యొద్దకు వెళ్ళి అంటున్నాడు. చదవండి లోక సువార్త 15వ అధ్యాయము. ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను. లోక సువార్త 15వ అధ్యాయము ఎన్నో వచనమమ్మా? 28. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనలకపోయిను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను ఎన్నడూ మీరలేదే, ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించిద్దామని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇతను తండ్రితోనే ఉన్నాడు, తండ్రిలోనే ఉన్నాడు, తండ్రితో ఏకీభవిస్తున్నట్టు ఉన్నాడు, తండ్రి సహవాసంతో ఉన్నాడు. కానీ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి తండ్రి ఇంటి చేర్చబడినటువంటి కుమారుని, తన సహోదరుడు కుమారుని చూసి ఏం చేయలేకపోతున్నాడంటే ఓర్చుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. తండ్రి ఎంతో బతుమాడుతున్నాడు, బుజ్జగిస్తున్నాడు. రే, అటు మనసు ఉండకూడదురా, అటు మనస్తత్వం నీకు ఉండకూడదురా, వాడిని సహోదరుడు, వాడిని తమ్ముడురా, వాడు చనిపోయి తిరిగి వాడు పాడైపోయి వాడు మరలా తప్పిపోయి తిరిగి మరలా వచ్చిన వాడు,
నీవు నేను సంతోషపడవు, నాతో పాటు ఉన్నప్పుడు అన్నీ నీయే, నీవు ఎలా చేయాలంటే చేసిన వాడివిరా. మరి వాడు తప్పుపోయిన వచ్చిన వాడు నీవు కనుక వాడికి అలా చేయడం యుక్తమేరా, నువ్వు రా లోపల రా, అలా మనసు అలా కష్టపరుచుకోవద్దు, దయచేసి రారా అని చెప్తే కుమారుడు అంటాడు, నా స్నేహితులతో సంతోషపెట్టేట్లుగా ఒక్క మేకపిల్లని ఇచ్చావు నాకు, స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. ఒక్కటైనా ఇవ్వలేదే. అయితే వీడు తిరిగి వచ్చాడని వేషులతో నాశనం చేసిన వాడు, ఆశ అంతటిని పాడు చేసిన వాడు, నీ కీర్తి ప్రతిష్టతలన్నిటిని పాడు చేసిన వాడు వీడిని బట్టే కదా. అయితే వీడికి ఇంత ఘనత ఇచ్చావు అని తండ్రి మీద బాధపడిపోయి ఎంత బతుమాడుతున్నా రాలేకపోయి కఠినమైపోయినటువంటి స్థితిలోనికి ఆ పెద్ద కుమారుడు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం పెట్టినటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, మన మనస్సు, మన యొక్క మనస్తత్వము దేవుడు మనల్ని ఎలా రక్షించాలి, ఏ స్థితిలో ఉన్న మనల్ని ఎలా రక్షించాలని ఆలోచన కలిగి ఉంటే, మనుషులమైన మనం ఎటువంటి మనస్తత్వం కలిగిన వారమై ఉన్నాము. ఆ దేవుని యొక్క కనికరం నీ పైన లేకపోతే నీవు నేను ఇక్కడ స్థానం ఉండేవాళ్ళమే, రక్షించబడే వాళ్ళమే కానే కాదు. అయితే ఆయన కృప మన కనికరాన్ని చూపించింది కనుకనే రక్షించబడ్డాం. అయితే మన మనస్తత్వం ప్రభువుకి పోలిని నడుచుకున్నటువంటి స్థితిలో మనం ఉండాలే కానీ లోక సంబంధమైనటువంటి విధానంలో మనం ఎంత మాత్రం ఉండకూడదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎప్పుడైతే తప్పుపోయిన కుమారుడు పట్ల తండ్రి కనికరం చూపించాడో తండ్రి ఇంటికి చేర్చబడ్డాడు. అదే చేర్చబడిన కుమారుడి మీద ద్వేషంతో, పగతో, ఓర్చలేని తనముతో హృదయాన్ని కఠినపరుచుకొని నింపబడిన పెద్ద కుమారుడు ఇంటిలోనికి రాక ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇంటి బయటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. తండ్రి ఏమో తన కుమారుడిని రక్షించాలని ఎదురు చూస్తూ వచ్చిన కుమారుడిని చేర్చుకొని ఆధిక్యత ఇస్తే ఆ ఆధిక్యతను బట్టి పెద్ద కుమారుడు ఓర్చుకోలేక బాధపడి కఠినపడి తండ్రి ఇంటిలోనికి రాక ఎక్కడికి ఏమైపోతాడు తెలుసా, ఇంటి బయటలోనికి వెళ్ళిపోతున్నాడు. తండ్రితో ఉన్నటువంటి పెద్ద కుమారుడు తండ్రివన్నీ ఆయనమైనప్పుడు స్నేహితులతో సంతోషించడానికి ఒక మేకపిల్లని అడుగుతున్నటువంటి పెద్ద కుమారుడు సంతోషించడానికి ఎవరితో సంతోషించడానికి అడుగుతున్నాడు పెద్ద కుమారుడు? లోకంలో ఉన్నటువంటి స్నేహితులతో ఈ పెద్ద కుమారుడికి పని ఏంటి? హల్లెలూయా. ఆత్మ సంబంధంగా కట్టబడి ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి సహవాసంలోకి వచ్చినటువంటి ఈ వ్యక్తి లోక సంబంధమైన ఆలోచన రావడం ఏంటి, లోక సంబంధమైన తలపులు రావడం ఏంటి, లోక సంబంధమైనటువంటి వెళ్ళవలసినటువంటి పరిస్థితులకి వారితో సంతోషించడానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఈ పెద్ద కుమారుడికి ఎందుకు వచ్చింది అంటే, ఇతని యొక్క మనస్తత్వం తండ్రితో ఉన్న, తండ్రితో లేక ఎవరితో ఉంది? లోకం వైపు ఉంది. దేవుడు నీ పైరపని చూసి లక్ష్య పెట్టేవాడు కాదు, కానీ నీ అంతరంగము ప్రభు పట్ల ఎలా ఉన్నదో, నీ అంతరంగము, నీ హృదయము ప్రభు పట్ల ఎలా ఉన్నదో నీ అంతరంగం చూసి నీకు ఆయన దీవెన ఆశీర్వాదం ఇచ్చేవాడే తప్ప నీ పైరపని చూసి ఆశీర్వదించేవాడు కాదు ఆయన. హల్లెలూయా. తండ్రితో ఉన్నటువంటి ఈ వ్యక్తి, తండ్రితో ఏకీభవిస్తున్నట్టు ఉన్నటువంటి ఈ వ్యక్తి, తండ్రి మనస్తత్వంతో ఆత్మతో ఏకీభవిస్తున్నట్టు ఉన్నటువంటి ఈ వ్యక్తి స్నేహితులతో సంతోషించడానికి మేకపిల్లని ఇవ్వలేదే అని బాధపడుతూ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడంటే, తండ్రితో ఉంటున్న, తండ్రి సహవాసంలో ఉంటున్న ఈ వ్యక్తి యొక్క ఆలోచన అన్నీ కూడా ఎట్లంటే, తండ్రి ఇష్టపడిని, తండ్రి చేయని సహవాసాన్ని లోకాన్ని కోరుకుంటూ లోక సంబంధమైన ఆలోచనతో ఉన్నటువంటి ఈ పెద్ద కుమారుడి యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసా? తప్పుపోయిన వాడేమో ఇంట్లోకి వచ్చి సమకూర్చబడితే ఆధిక్యత కలిగి ఉంటే, ఈ ఇంటిలో ఉన్నటువంటి ఈ పెద్ద కుమారుడు మాత్రము ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోయే పరిస్థితులకు వచ్చేసాడు. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరుడా, సహోదరిని ముగించబోతున్నాను. దేవుని వాక్యం విన్న నీవు ఎటువంటి హృదయం కలిగి ఉన్నావు? సమరయ పట్టణస్థులు ఆయన చేర్చుకోకపోతే ఎలా దర్శించి రక్షించాలని దేవుడు ఆలోచన కలిగి ఉంటే, శిష్యులు మాత్రము వారిని నాశనం చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. సౌలు పౌలుగా మార్చబడాలని దేవుని యొక్క ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకవేళ సౌలు నశింప చేయాలని శిష్యులు కానీ దేవుడు కానీ ఆలోచన కలిగి ఉంటే, విశ్వసించబో వారికి మాదిరిగా
ఉండడం అనేటువంటి విశ్వాస పలుకులు వచ్చేటిది కాదు. ఇదినా తండ్రి చిన్న కుమారుడు పట్ల కనికరం చూపించకపోతే, ఇంటిలో స్థానం ఇవ్వకపోతే ఆధిక్యత దొరికేది కాదు. అదే ఆధిక్యత కలిగి ఉన్న పెద్ద కుమారుడు మాత్రము బయట ఉన్నవాడు ఇంటిలోనికి రాగలిగితే, ఇంటిలో ఉన్నవాడు మనస్తత్వం హృదయం కఠినపరచబడడం బట్టి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇదినా దేవుని వాక్యం వింటున్న నీవు తప్పుపోయిన కుమారుడు వల్ల నీవు ఉన్నావా? ఒకవేళ తప్పుపోయిన కుమారుడు వల్ల నీవు ఉన్నా నీ జీవితాన్ని మార్చాలని ప్రభువు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అయితే సమరయ ప్రార్థనలాగా నువ్వు ఉన్నా నిన్ను మార్చి నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదంగా మార్చాలని అనుకుంటున్నాడు. ఇవి కాక నువ్వు పెద్ద కుమారుడు వల్ల నువ్వు ఉండాలని తలంచితే నీ ఇంట్లో ఉన్న నీవు ఆత్మ సంబంధమైనటువంటి ఏ సంతోషాన్ని, ఏ ఆనందాన్ని నువ్వు అనుభవించలేవు. అయితే ప్రతి ఆత్మ రక్షించబడిన నిమిత్తమై దినమెల్లా ఆయన చేతులు చాచుతూ విజ్ఞాపనం చేస్తున్నాడు. నూతన సంవత్సరంలో మనం కూడా అనేక మంది మన యొక్క సంఘములో సహవాసం ద్వారా అనేక మంది రక్షించబడేటట్లుగా మన అందరము ఏకాత్మ ఏక మనసు కలిగిన వారమై ప్రభు రాజ్యాన్ని కట్టేవారముగా మనందరము ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చిన్న ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క సన్నిధానంలో మనం చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు క్యారల్స్ పరిచర్యను అలానే సువార్త పరిచర్యను ప్రభు యొక్క నామ మహిమార్థం జరిపించారు. అందుకు దేవునికి నిండు మనసు వందనాలు చెల్లిస్తూ ఒక చిన్న మీకు వివరణ ఇవ్వాలని ఆలోచన కలిగిన వాడినే ఉన్నాను.